Good morning, students. We are discussing about similar triangles. When should we call two triangles are similar? Put two triangles similar in cheptam. Here we are having two triangles. This triangle is ABC. This triangle is DEF. In these two triangles, if corresponding angles are equal, corresponding means angle B angle is corresponding to angle G. ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఈ ట్రయాంగిల్లోని ఈ మూల, ఈ ట్రయాంగిల్లో ఈ మూల. దీస్ టూ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ దీస్ టూ ఆర్ కరస్పాండింగ్. యాంగిల్ ఏ, యాంగిల్ డి ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ సి అండ్ యాంగిల్ ఎఫ్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మీన్స్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ జి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. అలా ఈక్వల్ అయితే ఇఫ్ అంటే అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయితే ఒక కండిషను సిమిలర్ అవ్వాలంటే. ఇంకొక కండిషన్ ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్. కరస్పాండింగ్ సైడ్స్ మీన్స్ ఈ మూలల్లో ఉంటే యాంగిల్స్ అన్నాము. సైడ్స్ అంటే ఇది సైడ్, బీసీ సైడ్, ఈఎఫ్ సైడ్, ఈ సైడ్కి ఈ సైడ్, ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్. అలాగే ఈ ఏబి సైడ్, డిఈ సైడ్, ఈ సైడ్కి ఈ సైడ్ కరస్పాండింగ్. ఏబి డిఈఆర్ కరస్పాండింగ్ సైడ్స్, ఈ రెండు సైడ్స్. అలాగే ఏసీ అండ్ డిఎఫ్, దీస్ టూ ఆర్ కరస్పాండింగ్ సైడ్స్. ఈ సైడ్స్ ఎలా ఉండాలి? ఆర్ ఇన్ ప్రపోర్షనల్. ప్రపోర్షనల్ మీన్స్ రేషియో అనమాట. అంటే ఏబి డిఈ లెక్క రేషియో. రేషియో మీన్స్ బై. ఏబి బై డిఈ, ఏబి బై డిఈ, ఈ సైడ్కి బై రేషియో. బీసీ బై ఈఎఫ్, ఈ సైడ్కి ఈ సైడ్ బై రేషియో. అదేవిధంగా ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఏసీ అండ్ డిఎఫ్, దీస్ టూ సైడ్స్ ఏసీ డిఎఫ్ బై రేషియో. ఈ రేషియోలు ఈక్వల్గా ఉంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్ అంటాం. కరస్పాండింగ్ సైడ్స్కి రేషియోస్ తీసుకొని అవి ఈక్వల్ అయితే కనుక దాన్ని ప్రపోర్షనల్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ ఇక్కడ యాంగిల్ సపోజ్ ఒక 60 degrees 70 degrees 60 degrees ఉందనుకోండి, ఇక్కడ కూడా 60 degrees అనుకోండి. అప్పుడు ఏమంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ జీ అంటాం. 60 degrees అని రాస్తాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడికి వచ్చేటప్పటికి యాంగిల్ సి యాంగిల్ కూడా మెజర్ చేసాం. 70 degrees ఉందనుకోండి, యాంగిల్ ఎఫ్ కూడా 70 ఉందనుకోండి, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు 70 degrees అన్నాం. ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ తెలిసిపోతే థర్డ్ యాంగిల్ వీ కెన్ మెజర్ ఇట్. హౌ? ఇన్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 3 angles ఈజ్ 180. ఈ 3 angles యాడ్ చేస్తే ట్రయాంగిల్లో 180 degrees ఉండాలి. సమ్ ఆఫ్ 3 angles ఈజ్ 180. ఇక్కడ మనకు 2 angles ఆల్రెడీ తెలుసు. ఏమంటే ఈ యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ తెలుసు. ఇది 60 degrees, ఇది 70 degrees. అలాగే ఈ ట్రయాంగిల్ కూడా 60 degrees, 70 degrees. ఆటోమేటిక్ యాంగిల్ వీ కెన్ ఫైండ్ ఇట్. ఎలాగా? ఈ రెండు ఉన్న 2 anglesని సమ్ చేసి, సమ్ మీన్స్ యాడ్ చేసి 180లోంచి ఇఫ్ వి సబ్ట్రాక్ట్ దెన్ వీ విల్ గెట్ యాంగిల్ ఏ. అంటే 60 + 70 చేస్తే ఏమొచ్చింది? 130 degrees. వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 180. 130 ఈక్వల్ టు 50 degrees. అంటే ఈ యాంగిల్ అంతా 50 degrees. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్ ఆల్సో వీ విల్ గెట్ 50 degrees. ఓకే, ఇది ఎలా వచ్చింది? థర్డ్ యాంగిల్ అంటే ట్రయాంగిల్లో 2 angles తెలిస్తే ఆటోమేటిక్గా మన థర్డ్ యాంగిల్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఇక్కడ ప్రతి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఒక రూల్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ రూల్ ఏంటంటే సైడ్స్ని బై చేసాం. సైడ్స్ ఏంటి? ఇది 2 centimeters, ఇది 4 centimeters. ఏబి 2, దీని కరస్పాండింగ్ సైడ్ డిఈ 4. ఈ రెండింటిని బై చేద్దాం. 2/4 రాశాను. అదేవిధంగా ఈ సైడ్ 3 centimeters, ఈ సైడ్ 6 centimeters. అప్పుడేమవుతుంది? 3/6. ఈ సైడ్కి ఈ సైడ్ కరస్పాండింగ్ కదా, కరస్పాండింగ్ సైడ్స్ని రేషియో చేసుకోమన్నాం కదా, బై 3/6. నెక్స్ట్ ఈ సైడ్ 4 centimeters, ఈ సైడ్ 8 centimeters. ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ కదా, ఈ రెండింటికి రేషియో రాయాలి కదా, 4/8 చేస్తే వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. 2/4, ఈ రెండింటిలో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s. అదేవిధంగా ఈ రెండింటిలో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3 1s 3 2s. ఈ రెండింటిలో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4 1s 4 2s. ఈ రెండు, దీని రేషియో 1/2 వచ్చింది, దీని రేషియో 1/2 వచ్చింది, దీని రేషియో 1/2 వచ్చింది. అంటే
నెంబర్స్ వేరేగా ఉన్నప్పటికి కూడా సైడ్స్ ఇవి ఎలా ఉన్నాయంటే ఈ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో తీసుకున్నప్పుడు ఈక్వల్గా వచ్చింది. దాన్ని ఏమంటారంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్ అంటారు. ఈ రెండు రూల్స్ కనుక సాటిస్ఫై అయితే కనుక అప్పుడు ఆ ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అలా సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వాలంటే మనం ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఈ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ని చెకింగ్ చేయడానికి మనం ఏం చేయాలి? ఫర్ చెకింగ్ ది సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ వీ షుడ్ చెక్ ద ఈక్వాలిటీ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్, ఈక్వాలిటీ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ రేషియోస్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫర్ చెకింగ్ ద సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ వీ షుడ్ చెక్ ద ఈక్వాలిటీ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవునాక చెక్ చేసుకోవాలి. ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవునాక చెక్ చేసుకోవాలి. ఇంకా ఏం చెక్ చేసుకోవాలి? ఈక్వాలిటీ ఆఫ్ రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్కి రేషియో, 2 సైడ్లకి రేషియో, కరస్పాండింగ్ 2 సైడ్లకి రేషియో. ఆ రేషియోలు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ అని ఒక 3 రూల్స్ బట్టి మనం ఆ ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఏ క్రైటీరియా అంటాం. ఏ మీన్స్ యాంగిల్, ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఒక ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్కి షేప్ చూస్తే ఇది చిన్న ట్రయాంగిల్, ఇది పెద్ద ట్రయాంగిల్లో ఉంది, కానీ యాంగిల్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. ఒక ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ కంటే కరస్పాండింగ్ యాంగిల్స్, మళ్ళీ ఈ యాంగిల్ ఈక్వల్ అవ్వడం కాదు. ఈ యాంగిల్కి యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్, ఈ యాంగిల్కి యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్, యాంగిల్కి యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్. అలా కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఈక్వల్ అయితే మన సైడ్స్ని ప్రపోర్షనల్ ఇంక వెరిఫై చేయాల్సిన అవసరం లేకుండానే ఖచ్చితంగా అవి సైడ్స్ ప్రపోర్షనల్గానే ఉంటాయి. అది అంటే యాంగిల్స్ మనం చూసి ఆ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్టయితే కనుక సైడ్స్ కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి అని మనం చెప్పచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఏ క్రైటీరియా ఇన్ 2 ట్రయాంగిల్స్, 2 ట్రయాంగిల్స్లో ఇఫ్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఈక్వల్ అయితే దెన్ ద సైడ్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్, ఈ ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్, ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది బీసీ, ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఈఎఫ్. ఈ 2 సైడ్లు అంటే బీసీ ఈఎఫ్ సైడ్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ 2 సైడ్లు సేమ్ రేషియోలో ఉంటాయి. ఈ రెండింటికి కనుక మనం రేషియో చేసుకున్నాం అనుకోండి, బీసీ బై ఈఎఫ్. అదేవిధంగా ఈ యాంగిల్కి 2 యాంగిల్స్ ఈక్వల్ కదా, ఈ రెండింటికి ఉన్న 2 సైడ్లకి రేషియో చేసామనుకోండి, అంటే ఏబీ బై డిఈ, ఈ 2 రేషియోలు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఈ 2 సైడ్లకి రేషియో, ఈ 2 సైడ్లకి రేషియో, అదేవిధంగా ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అయింది కాబట్టి ఈ 2 సైడ్లకి రేషియో ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు మనం ఆ ట్రయాంగిల్స్ని అంటే మన యాంగిల్స్ చూస్తూ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే కనుక ఆటోమేటిక్గా 3rd యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోద్ది. ఎందుకని ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ సమ్ 180 కదా, ఈ 2 ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మనం ఇంక 3వ దాన్ని ఆ ట్రయాంగిల్లోని 2 యాంగిల్స్ని యాడ్ చేసి 3rd యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఈ 2 వల్ల ఈ యాంగిల్ ఎంత వస్తుందో ఈ 2 వల్ల కూడా సేమ్ యాంగిల్ వస్తుంది కదా. సో 2 యాంగిల్స్ మనం చెక్ చేసి ఆ 2 ఈక్వల్గా ఉన్నట్టయితే కనుక 3rd యాంగిల్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. సో ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. దాన్నే ఏ క్రైటీరియా అంటారు. అంటే 3 ఏలు రాయకుండా 2 ఏలతో కూడా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్ఎస్ క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎస్ఎస్ఎస్ సైడ్, ఎస్ సైడ్ 3 సైడ్స్. ఒక ట్రయాంగిల్లోని 3 సైడ్స్ ఇఫ్ ఇన్ 2 ట్రయాంగిల్స్, 2 ట్రయాంగిల్స్లో 3 సైడ్స్ ఆఫ్ 1 ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లోని సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ టు ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్లోని కరస్పాండింగ్ సైడ్స్ని తీసుకుంటూ ఇంకో ట్రయాంగిల్
సైడ్స్తో కరస్పాండింగ్ యాంగిల్స్ సైడ్స్ని తీసుకుంటే అవి కనుక ప్రపోర్షనల్గా ఉన్నట్లయితే, ప్రపోర్షనల్ మీన్స్ రేషియో చేస్తే కనుక బైలో ఈక్వల్గా వస్తే ప్రపోర్షనల్ అంటాం. అయితే కనుక అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. అండ్ హెన్స్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చూపిస్తాం. దీనికి కానీ ప్రూవ్ చేయడానికి ఒక యాక్టివిటీ మీతో చేయించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రాక్టీస్ అనే యాక్టివిటీ విత్ యూ. ఫస్ట్ డ్రా 2 ట్రయాంగిల్స్. 2 ట్రయాంగిల్స్ డ్రా చేయండి, ఏబిసి డిఈఎఫ్. నేను దాని మెజర్మెంట్స్ ఇస్తున్నాను సచ్ దట్ ఏబీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, సిఏ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలంటే మనకి 3 మెజర్మెంట్స్ వి రిక్వైర్డ్ 3 మెజర్మెంట్స్ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్. సో ఏబీసీ ట్రయాంగిల్కి 3 మెజర్మెంట్స్ ఇచ్చాను. ఏబీ 3 సెంటీమీటర్స్, బీసీ 6 సెంటీమీటర్స్ అండ్ సిఏ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. 2 ట్రయాంగిల్స్ కదా అన్నాను, ఇంకో ట్రయాంగిల్కి ఇంకో 3 మెజర్మెంట్స్ ఇస్తున్నాను. డిఈ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ అండ్ ఈఎఫ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, ఎఫ్డి ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఈ ట్రయాంగిల్ దిస్ ఈజ్ డిఈఎఫ్ ట్రయాంగిల్. ఈ 2 మెజర్మెంట్స్తోనూ 2 ట్రయాంగిల్స్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. How you will construct a triangle? I will explain rough figure. You have to practice. Okay. Here we are having 3 measurements: AB 3 centimeters, BC 6 centimeters, and CA equal to 8 centimeters. First, we have to draw. అన్ని సైడ్సే కాబట్టి ఏదో ఒక మెజర్మెంట్ని మనం బేస్గా తీసుకోవాలి. ఫస్ట్ బేస్ నుంచే కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఏబీ అనే దాన్ని తీసుకున్నాను. ఏబీ 3 సెంటీమీటర్స్ అని చెప్పి బేస్ పెట్టుకున్నాం అనుకోండి. ఈ మెజర్మెంట్ అయిపోయింది. ఈ మెజర్మెంట్ ఎలా చేస్తాము? స్కేల్ తీసుకొని స్కేల్తో స్టార్టింగ్ 0 దగ్గర కనుక మనం ఒక పాయింట్ పెట్టినట్టయితే స్కేల్తో ఒక పాయింట్ పెడితే 3 సెంటీమీటర్స్ వరకు 3 ఎక్కడ వచ్చిందో 3 వరకు వచ్చేలాగా మనం ఒక పాయింట్ మార్క్ చేసి స్కేల్తో 3 సెంటీమీటర్స్ డ్రా చేసి ఏబీ అని పేరు పెడతాం. ఓకే. నెక్స్ట్ మెజర్మెంట్ బీసీ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. బీసీతో మనం 6 సెంటీమీటర్స్ డ్రా చేయాలంటే ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు టేక్ కంపాస్. కంపాస్తో మనం 6 సెంటీమీటర్స్, బీసీ మెజర్మెంట్ ఎంత ఉంది? 6 సెంటీమీటర్స్. సో టేక్ 6 సెంటీమీటర్స్ విత్ కంపాస్ అండ్ రోలర్. 6 సెంటీమీటర్స్ వరకు దీంతో తీసుకొని దీన్ని ఈ మధ్య డిస్టెన్స్ 6 సెంటీమీటర్స్ వచ్చాక బీసీ 6 సెంటీమీటర్స్. సో బీని సెంటర్గా పెట్టుకుంటూ యూ హ్యావ్ టు డ్రా ఎన్ ఆర్క్. ఇలా డ్రా చేస్తే వచ్చేదంటే వీ విల్ గెట్ అన్ ఆర్క్. 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేయాలి. అంటే సెకండ్ మెజర్మెంట్ కూడా ఓవర్. నెక్స్ట్ సిఏ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అగైన్ టేక్ 8 సెంటీమీటర్స్ విత్ రోలర్. కంపాస్ని ఏం చేయాలి? 8 సెంటీమీటర్స్ వరకు సాగదీస్తూ 8 సెంటీమీటర్స్ వరకు డ్రా చేస్తూ 8 సెంటీమీటర్స్ వరకు కంపాస్ని తీసుకొని సిఏ ఇక్కడ ఉంది కదా, సి లేదు. సో ఏ దగ్గర పెట్టి ఇంకొక ఆర్క్ వీ హ్యావ్ టు డ్రా ఎన్ ఆర్క్ విత్ లైక్ దిస్. ఇలా ఆర్క్ డ్రా చేయాలి. డ్రా చేస్తే ఏమొస్తాయి? 2 ఆర్క్స్ వస్తాయి. ఇలా ఇప్పుడు కూడా రఫ్ ఫిగర్లో ఏబీసీకి డ్రా చేసేటప్పుడు ఏబీ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి 3 సెంటీమీటర్స్ అని. ఇది ఆటోమేటిక్గా ఇక్కడ బేస్ అయింది కాబట్టి పైన సి అవుతుంది. బీసీకి 6 సెంటీమీటర్స్ ఇటుపక్క డ్రా చేసాం. సిఏ 8. సిఏ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 8 సెంటీమీటర్స్. మనం బేస్ మాత్రం డ్రా చేస్తాం స్కేల్ తోటి. ఎప్పుడైతే ఈ సైడ్ సెంటీమీటర్స్ మెజర్మెంట్స్ వచ్చాయో దాన్ని కంపాస్తోనే డ్రా చేయాలి. ఈ మెజర్మెంట్ ప్రకారంగా ఈ కంపాస్తో 6 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 6 సెంటీమీటర్స్ తీసుకొని దీంతోనే ఇక్కడి నుంచి ఉన్నదాన్ని 6తో ఇలా ఒక ఆర్క్ డ్రా చేయాలి. అలాగే ఇది 8 సెంటీమీటర్స్ ఉన్నదంటే దీంతో 8 సెంటీమీటర్స్ తీసుకొని ఏ నుంచి 8 సెంటీమీటర్స్కి ఒక ఆర్క్ డ్రా చేయాలి. అలా 2 ఆర్కులు డ్రా అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ 2 ఇంటర్సెక్ట్ అవుతే ఆ పాయింట్ మార్క్ చేసి దాన్ని సి అనాలి. సి అంటూ ఈ రెండింటిని స్కేల్తో డ్రా చేయాలి. స్కేల్తో యూజ్ స్కేల్. అదేవిధంగా ఈ రెండింటిని కూడా స్కేల్తో డ్రా చేయాలి. ఓకే. అదేవిధంగా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఇలా అయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రయాంగిల్కి రావాలి. నెక్స్ట్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ ఏంటి? డిఈఎఫ్ ఎఫ్. ఇక్కడ ఏంటి రఫ్ ఫిగర్ ఏమవుతుంది? డిఈఎఫ్. డిఈ కనుక బేస్గా తీసుకుంటే డిఈ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ ఈ డిఈ అయిందంటే ఇది ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. ఈ ఈఎఫ్ మెజర్మెంట్ ఎంత ఉంది? 9 సెంటీమీటర్స్. ఎఫ్డి ఎంత అవుతుంది? 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ డిఈ అని చెప్పి స్కేల్ పట్టుకొని స్కేల్తో
మనం 4.5 సెంటీమీటర్స్కి ఓ లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. డ్రా చేశాక నెక్స్ట్ 9 సెంటీమీటర్స్ కదా ఉంది, ఇటు నుంచి 9 కదా ఉంది. సో ఈ దగ్గర ఏం చేయాలంటే మళ్ళీ కంపాస్ తీసుకొని 9 సెంటీమీటర్స్ వరకు దీన్ని తీసుకొని ఈ దగ్గర నుంచి కదా, సో ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈ నుంచి ఇక్కడి నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి అలా. ఓకే, నెక్స్ట్ డి నుంచి ఇంకో 12 సెంటీమీటర్స్తో ఇంకొక మెజర్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ కంపాస్ తీసుకొని డి దగ్గర నుంచి ఇక్కడి నుంచి 12 సెంటీమీటర్స్ ఇంకొక ఆర్క్ డ్రా చేయాలి. ఆ రెండు ఆర్కులు అలా మీట్ అవుతాయి కదా, ఆ మీట్ అయిన పాయింట్ని ఎఫ్ అని మార్క్ చేసి ఆ ఎఫ్తో ఈ రెండింటిని స్కేల్తో మనం ఇలా జాయిన్ చేయాలి. స్కేల్తో జాయిన్ చేయాలి రెండింటిని. ఓకే, ఇలా రఫ్ ఫిగర్స్ నేను చూపించాను. మీరు ఒరిజినల్ ఫిగర్స్ ఈ మెజర్మెంట్స్తో మీరు డ్రా చేయాలి. డ్రా చేసి మీరు చేయవలసింది ఏంటి, మీకు ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటి, నేను సైడ్స్ ఇచ్చాను. సైడ్స్తో మీరు 2 ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేసి ఆ సైడ్స్ ఎలా ఉన్నాయి మెజర్మెంట్స్, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ అవునా కదా చెక్ చేయండి. ఈ మెజర్మెంట్ 3 ఉంది, ఈ మెజర్మెంట్ 4.5 ఉంది, అంటే 3/4.5 అంటే ఈ రెండు కరస్పాండింగ్ కదా, కరస్పాండ్ రెండింటికి రేషియో కదా బై చేశాను. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక 2 సైడ్స్ మెజర్మెంట్స్ 6, 9 ఇటుపక్క ఈ రెండు కరస్పాండింగ్ కదా, 6/9 చేయండి. ఈ 2 సైడ్లకి కరస్పాండింగ్ సైడ్స్కి రేషియో చేయండి. అదేవిధంగా 2 సైడ్లు 8/12 కరస్పాండింగ్ సైడ్స్ చేయండి. చేస్తే ఈ ప్రపోర్షనల్గా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు యాంగిల్స్ రెండిట్లోని యాంగిల్స్ ఈ యాంగిల్ ఎంత ఉంటే ఇక్కడ యాంగిల్ కూడా అంతే వస్తుంది. ముందు ఈ మెజర్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేశాక ఇవి ప్రపోర్షనల్గా ఉన్నలేవి చెక్ చేద్దాం. చూడండి, ఇది ఏమవుతుంది, 3ని 4.5 కదా, రెండిట్లో ఏమైపోతుంది, 3 అంటే 3.0 కింద మీనింగ్ కదా. 15 టేబుల్ కనుక చూసామనుకోండి, 15 2s 30 కదా, పాయింట్ పక్కన పెడితే ఇది ఏమవుతుంది 30/45 లాగా అవుతే మనం తీస్తాం 2 టైమ్స్ కదా, 15 2s 30, 15 3s 45. ఓకే, ఇక్కడ 3 టేబుల్ రెండిట్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 2s 6, 3 3s 9. ఈ రెండిట్లో 4 టేబుల్ పోతుంది కదా, 4 2s 8, 4 3s 12. అంటే ఏం వచ్చింది 2/3, 2/3, 2/3 అంటే ప్రపోర్షనల్గా ఉన్నాయి, ఈక్వల్గా వచ్చాయి అంటే ప్రపోర్షనల్గా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండేలాగా కన్స్ట్రక్షన్ చేయమని ట్రయాంగిల్స్ మెజర్మెంట్స్ ఇచ్చారు. సో మనకి సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుని ఏం చూపిస్తున్నాం, సైడ్స్ ప్రపోర్షనల్ కాబట్టి యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అని ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ ముందు ఈ కన్స్ట్రక్షన్ చేసేసాక మీరు ఈ యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేయాలి, ఈ యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేయాలి, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నా కాదో చెక్ చేయాలి. అది మీరు చేయాల్సిన వర్క్. నెక్స్ట్ ఏం చేయాలంటే మరి ఇప్పుడు యాంగిల్ని ఎలా మెజర్ చేస్తాము, ఈ యాంగిల్ మెజర్ చేయడానికి ఎలా మెజర్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాను ట్రయాంగిల్స్, మీకు చూపిస్తాను చూడండి. ఈ మెజర్మెంట్స్తో నేను ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేశాను. నేను ఇక్కడ ఏం చేశానంటే ట్రయాంగిల్స్ అవే మెజర్మెంట్స్ నేను బీసీని కింద పెట్టుకున్నాను. బీసీ 6 సెంటీమీటర్స్ తోటి ట్రయాంగిల్ చూడండి, 6 సెంటీమీటర్స్తో బీసీ ట్రయాంగిల్ డ్రా చేశాను. ఇది బీసీ, ఇది ఎఫ్, ఇక్కడ 6 సెంటీమీటర్స్, ఇక్కడ 9 సెంటీమీటర్స్ కన్స్ట్రక్షన్ చేశాను. అదేవిధంగా ఇది ఏ, ఇది ఎఫ్ మెజర్మెంట్ చేసి మీకు చెప్పాను కదా కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో అలా కన్స్ట్రక్షన్ చేయండి. చేసిన తర్వాత ఇది 8 సెంటీమీటర్స్, ఇది 12 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్ పెట్టి నేను డ్రా చేశాను. ఇలా వచ్చేస్తాయి మీకు ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏం చేయమంటున్నాను, ఆ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత యాంగిల్స్ని మెజర్ చేయమంటున్నాను. ఇక్కడ యాంగిల్ మెజర్ చేయాలి, ఇక్కడ యాంగిల్ మెజర్ చేయాలి. నేను మెజర్ చేశాను. మెజర్ చేస్తే నాకు ఇక్కడ 120 వస్తే ఇక్కడ కూడా 120 వచ్చింది, ఈక్వల్గా వచ్చాయి. యాంగిల్ మెజర్ ఎలా చేస్తారు, ఇప్పుడు ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ అయిపోయాక ఇక్కడ దీన్ని ప్రొట్రాక్టర్ అంటారు కదా, ఏమిటంటారు దీన్ని, ప్రొట్రాక్టర్. దిస్ ఈజ్ ప్రొట్రాక్టర్. దీన్ని ఏమంటారు, కంపాస్. దిస్ ఈజ్ కంపాస్. దీన్ని ప్రొట్రాక్టర్. ఈ ప్రొట్రాక్టర్ని యూజ్ చేస్తూ ఇక్కడ పెట్టి మీరు ఈ దీంట్లో ఈ హారిజాంటల్ లైన్ ఉంది కదా, హారిజాంటల్ లైను ఈ లైన్ మీద ఉండేలాగా దీన్ని అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేస్తూ యాంగిల్ని మెజర్ చేయాలి. అడ్జస్ట్ చేస్తే యాంగిల్ని ఇలా మెజర్ చేయాలి కరెక్ట్గా. మెజర్ చేస్తే ఏమొస్తుందంటే మీకు ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ 120 డిగ్రీస్కి వచ్చింది ఈ లైన్. లోపల లైన్ ఎంతకు వచ్చింది, 120కి వచ్చింది. ఇక్కడ నెంబర్ 120 ఉంది చూడండి. సో ఇది 120 డిగ్రీస్ అని ఇక్కడ నోట్ చేశాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే 120 డిగ్రీస్ అని 120 డిగ్రీస్ అని కాదు, మెజర్ చేయండి. మెజర్ చేస్తే మీకు 120 డిగ్రీస్ వస్తుంది.
కరెక్ట్గా మీరు పాయింట్ కరెక్ట్గా పెడితే 120 డిగ్రీస్కి వస్తుంది. అక్కడ అది కూడా 120 డిగ్రీస్. అంటే ఈ లైన్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 120, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 120 వచ్చింది. అంటే కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్గా వచ్చింది. కొన్ని ఒకటే కాదు, ఇంకొక యాంగిల్ కూడా మెజర్ చేద్దాం. ఇక్కడ కూడా ఈ మూలలో ఉన్న యాంగిల్ కూడా మెజర్ చేసిన 20 డిగ్రీస్ వచ్చింది. ఈ మూలలో ఉన్నటువంటి యాంగిల్ కూడా మెజర్ చేసిన 20 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ యాంగిల్ ఎలా మెజర్ చేస్తాం? ఇందాకంటే ఇక్కడ కాబట్టి ఈ పాయింట్ దగ్గర దీన్ని పట్టుకెళ్ళి ఈ పాయింట్ని ఇక్కడ పెట్టి మెజర్ చేస్తాం. మీకు తెలుసు కదా, ఇవన్నీ 7th క్లాస్లోనే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు మెజర్ చేయడం అని. నేను ఈసారి ఇక్కడ పెట్టి మెజర్ చేయండి, యాంగిల్స్ ఇక్కడ పెట్టి మెజర్ చేయండి. ఈ సెంటర్ పాయింట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేలా మెజర్ చేయండి. మీకు మీరు ఆల్రెడీ 7thలోనే కన్స్ట్రక్షన్స్ అన్నీ చేస్తారు కదా, మెజర్ చేయండి. 20 డిగ్రీస్కి వచ్చింది అది. ఓకే, ఇక్కడ నెంబర్ ఎంత ఉందంటే 20 ఉంది. 20 డిగ్రీస్కి వచ్చింది ఈ లైన్. అదేవిధంగా ఇక్కడ కూడా మెజర్ చేయండి, 20 వచ్చింది. ఓకే, అంటే ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా వస్తాయి. అంటే మనం ఏం చేసాము, సైడ్స్ని ప్రపోర్షనల్గా ఉండేలాంటి సైడ్స్తో మనం ట్రయాంగిల్స్ని కన్స్ట్రక్షన్ చేస్తే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా వచ్చింది. ఓకే, అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్తాము, ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్స్లోని సైడ్స్ కనుక ప్రపోర్షనల్గా ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఉంటే కనుక ఆ ట్రయాంగిల్స్ ఆ సైడ్స్ మెజర్మెంట్స్ బట్టి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని డిసైడ్ చేసేస్తాం. ఓకే, అంటే ఇంక అన్నీ చెక్ చేసుకోము, యాంగిల్స్ అన్నీ చెక్ చేసుకోము. సైడ్స్ ప్రపోర్షనల్గా వచ్చినట్లయితే కనుక ఇలాగా మనం ఆ ట్రయాంగిల్ సిమిలర్ అని ప్రూవ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు నాకు ఒక యాక్టివిటీ చేసి పంపించాలమ్మా. మీరు అందరూ కూడా ఈ కన్స్ట్రక్షన్ ఈ మెజర్మెంట్స్ ట్రయాంగిల్స్ డ్రా చేసి యాంగిల్స్ చెక్ చేసి ఈక్వల్గా వచ్చేయా లేవా చెక్ చేసి నాకు పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ.